వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ MNINFO. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ MNINFO. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మేము వీడియో పోస్ట్ చేయగానే మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. లత went to her grandmother's house during summer vacation. She went to play along with her friends, Ravi and Nikita. While they were playing, Lata felt thirsty and she drank water which Ravi offered. లత వేసవి సెలవుల్లో వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళింది. అక్కడ ఆమె తన మిత్రులైన రవి, నిఖితాతో ఆడుకోవడానికి వెళ్ళింది. ఆడుకునేటప్పుడు లతాకి దాహం వేసింది. రవి ఆమెకు నీరు తెచ్చిస్తే తాగింది. లత, వై ఈజ్ దిస్ వాటర్ సో సాల్టీ? డూ యూ డ్రింక్ దిస్ వాటర్ డైలీ? లత అడుగుతుంది. రవి, ఈ నీరు ఎందుకు ఉప్పగా ఉన్నాయి? మీరు రోజు ఈ నీటినే తాగుతారా? రవి చెప్తున్నాడు, ఎస్, దిస్ వాటర్ ఈజ్ ఫ్రమ్ అవర్ బోర్వెల్స్, వీ డ్రింక్ దిస్. రవి అంటున్నాడు, అవును, ఇవి మా బోర్బావిలో నీరు, మేము ఇవే తాగుతాం. లత, ఓ, వాట్ అబౌట్ యూ నిఖిత? లత అడుగుతుంది, ఓయ్, మరి మీరు ఏం చేస్తారు నిఖిత? నిఖిత సమాధానం చెప్తుంది, వీ డ్రింక్ వాటర్ ఫ్రమ్ ద ట్యాప్. ద గ్రామ పంచాయతీ సప్లైస్ ప్యూర్ డ్రింకింగ్ వాటర్ టు అవర్ హౌసెస్. వీ హ్యావ్ ఏ బిగ్ ట్యాంక్ ఇన్ అవర్ విలేజ్. ద వాటర్ గెట్స్ ప్యూరిఫైడ్ అండ్ ఈజ్ సప్లైడ్ టు ద హౌసెస్. నిఖిత చెప్తుందంట, మేము కుళాయి నీళ్ళు తాగుతాం. మా గ్రామ పంచాయతీ స్వచ్ఛమైన త్రాగునీటిని మా ఇళ్లకు సరఫరా చేస్తుంది. మా గ్రామంలో ఒక పెద్ద చెరువు ఉంది. దానిలోని నీరు శుద్ధి చేయబడి ఇళ్లకు సరఫరా చేయబడుతుంది అని నిఖిత చెప్పింది. వాట్ ఆర్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ అవైలబుల్ ఇన్ యువర్ విలేజ్? మీ గ్రామంలో ఎన్ని రకాల నీటి వనరులు ఉన్నాయి? మోస్ట్ విలేజెస్ హ్యావ్ ట్యాంక్స్ ఫర్ వాటర్ రిసోర్సెస్. దిస్ వాటర్ ఈజ్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ అగ్రికల్చర్, డ్రింకింగ్ అండ్ అదర్ పర్పసెస్. లెట్ us know అబౌట్ ఏ విలేజ్ ట్యాంక్. చాలా గ్రామాల్లో నీటి వనరులుగా చెరువులు ఉన్నాయి. ఇది ప్రధానంగా వ్యవసాయానికి, తాగటానికి, ఇతర అవసరాలకు వినియోగించబడుతుంది. మనం ఒక గ్రామ చెరువు గురించి తెలుసుకుందాం. అవర్ విలేజ్ ట్యాంక్ యాతవలంక చెరువు. హలో, ఐఎమ్ వెంకట్ ఆఫ్ నీటిగుంటాలపల్లి, విలేజ్ ఆఫ్ పొంగనూరు మండల్ ఇన్ చిత్తూరు డిస్ట్రిక్ట్. ఇన్ అవర్ విలేజ్ వీ హ్యావ్ ఎ ట్యాంక్ నేమ్డ్ యాతవలంక చెరువు. లెట్ us know అబౌట్ దిస్ ట్యాంక్. ద ట్యాంక్ వాజ్ కన్స్ట్రక్టెడ్ బై అవర్ విలేజర్స్. ఎర్లియర్ దిస్ was a small pond. During rainy season, the rain water is collected and stored in the tank. This tank helps us in irrigating the large areas of land. It is the source of drinking water to the cattle. The tank is holy to all of us. మా గ్రామ చెరువు యాతవలంక చెరువు. హలో, నా పేరు వెంకట్. మాది చిత్తూరు జిల్లా పొంగనూరు మండలంలోని నీటిగుంట్లపల్లి. మా గ్రామ చెరువు పేరు యాతవలంక చెరువు. దీని గురించి తెలుసుకుందాం. ఈ చెరువు మా గ్రామస్తులు నిర్మించింది. అంతకుముందు ఇది ఒక చిన్న కొలను. వర్షాకాలంలో వర్షపు నీరు ఈ చెరువులోకి చేరి అక్కడ నిల్వ ఉంటుంది. ఈ చెరువు నీటితో మా గ్రామంలోని అత్యధిక ప్రాంతం సాగు చేయబడుతుంది. పశువులకు కూడా తాగునీరుగా ఉపయోగపడుతుంది. మా అందరికీ చెరువు పవిత్రమైంది అని వెంకట్ చెప్పాడు. మనము ఇక్కడ యాతవలంక చెరువు గురించి తెలుసుకున్నాం కదా. దీనికి సంబంధించి నేను 2 క్వశ్చన్స్ అడుగుతాను, వాటికి మీరు సమాధానం చెప్పండి. వేర్ డస్ వాటర్ కమ్ ఫ్రమ్ టు ద ట్యాంక్? చెరువులోనికి నీరు ఎక్కడి నుండి వస్తుంది? వాట్ ఆర్ ద మెయిన్ యూజెస్ ఆఫ్ ద ట్యాంక్? చెరువు యొక్క ముఖ్య ఉపయోగాలు ఏమిటి? ఇప్పుడు మీరు మీ గ్రామ సమీపంలోని చెరువు లేక కాలువ గురించిన విశేషాలను మీ తాతగారిని కానీ లేక మీ గ్రామ పెద్దలను కానీ అడిగి సమాచారాన్ని సేకరించండి. హౌ ఈజ్ ఏ వాటర్ ట్యాంక్ బిల్ట్? నీటి చెరువును ఎలా నిర్మిస్తారు? ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ఏ ట్యాంక్ ఈజ్ ఏ కలెక్టివ్ ప్రోగ్రామ్.
First, the villagers identify the source of flood water and a low laying area for the construction of a tank. They dig the tank and construct tank bunds with mud and stone for storage. Then they dig the canals from the regions where the water is flooding to the tank. Outlets from the embankment are built on both the sides. నీటి చెరువు నిర్మాణం అనేది ఒక సమిష్టి కార్యక్రమం. మొదటగా గ్రామస్తులు వరద నీటి వనరును చెరువు నిర్మాణానికి తగిన స్థలంను గుర్తిస్తారు. వారు చెరువును త్రవ్వి దానికి మట్టితో గట్టు నిర్మిస్తారు. రాళ్లతో నిర్మించిన గట్లు నీటిని నిల్వ చేయడానికి ఉపయోగిస్తారు. చెరువుకు నీరు ప్రవహించే ప్రాంతాల నుండి కాలువను తవ్వుతారు. గట్టు నుండి బయటకు నీరు వదిలే దారులు రెండు వైపులా ఉండాలి. మీరు చెరువు నిర్మాణం అనేది ఎలా జరుగుతుందనేది తెలుసుకున్నారు కదా. నెక్స్ట్, వై డూ ట్యాంక్స్ హ్యావ్ అవుట్లెట్స్? చెరువులకు బయటకు నీళ్లు వదిలే దారులు ఎందుకుంటాయి? డూ యూ నో? సమ్ ట్యాంక్స్ ఆర్ కనెక్టెడ్ with other tanks with the help of canals. Water flows from one tank to another in the rainy season. Bukkapatnam and Dharmavaram tanks in Anantapur district are of this type. In the same way, canals are dug to fill the tanks with river water. Such tanks are found in Krishna, East and West Godavari districts. కొన్ని చెరువులు కాలువలతో అనుసంధానం చేయబడి ఉంటాయి. వర్షాకాలంలో నీరు ఒక చెరువు నుండి మరో చెరువుకు ప్రవహిస్తుంది. అనంతపురం జిల్లాలోని బొక్కపట్నం, ధర్మవరం చెరువులు ఈ రకానికి చెందినవి. అదేవిధంగా నదులు నీటితో చెరువులను నింపడానికి కూడా కాలువలు తవ్వుతుంటారు. ఇటువంటి చెరువులు కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్నాయి. బిఫోర్ డిగ్గింగ్ ద ట్యాంక్, ద గ్రౌండ్ వాటర్ లెవెల్ వాజ్ వెరీ లో ఇన్ అవర్ విలేజ్. All the bore wells got dried up during summer. After the construction of the village tank, the water level in the ground increased and the water in the wells and bore wells also increased. Farmers get water from these bore wells for their fields. మా గ్రామంలో చెరువు తవ్వకముందు భూగర్భ నీటి మట్టం చాలా కిందికి ఉండేది. అందుచేత వేసవిలో అన్ని బోరుబావులు ఎండిపోయాయి. మా గ్రామ చెరువు నిర్మాణం తర్వాత భూగర్భ నీటి మట్టం పెరిగి బావులు, బోరుబావుల్లో నీరు పెరిగింది. రైతులు బోరుబావుల నుండి వచ్చిన నీటిని ఉపయోగించి పంటలు పండిస్తున్నారు. ఇప్పుడు నేను 2 క్వశ్చన్స్ అడుగుతాను. వాట్ షుడ్ బి డన్ టు ఇంక్రీజ్ వాటర్ లెవెల్ ఇన్ ద గ్రౌండ్? భూగర్భ నీటి మట్టం పెంచడానికి ఏమి చేయాలి? వై ఈజ్ సిల్ట్ రిమూవ్డ్ ఫ్రమ్ ద ట్యాంక్ అండ్ యూజ్డ్ ఇన్ ద ఫీల్డ్స్? చెరువుల నుండి పూడిక తీసి పొలాల్లో ఎందుకు వేస్తారు? కెన్ వీ డ్రింక్ వాటర్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద ట్యాంక్? ఈజ్ ఇట్ సేఫ్? మనం చెరువు నుండి తీసుకున్న నీటిని అలాగే తాగవచ్చా? అది సురక్షితమైనదేనా? లెట్ us do. Take a water bottle, collect water from your village tank, keep the bottle aside for 30 minutes. Observe the bottom of the bottle. What did you find at the bottom of the bottle? సీసా అడుగు భాగాన మీకు ఏం కనబడింది? What happens if we drink this water? మనం ఈ నీటిని తాగితే ఏమవుతుంది? What are the pollutants that పొల్యూట్ ద వాటర్? నీటిని కలుషితం చేసే కాలుష్యం కారకాలు ఏమిటి? We get diseases like typhoid, cholera and diarrhea by drinking water directly from the tank. It is unsafe for drinking. చెరువులోని నీటిని అలాగే త్రాగితే మనకు టైఫాయిడ్, కలరా మరియు నీల విరోచనాలు వంటి వ్యాధులు వస్తాయి. చెరువులోని నీరు త్రాగడం సురక్షితం కాదు. ట్యాంక్ పొల్యూషన్. హౌ ఆర్ ట్యాంక్స్ బీయింగ్ పొల్యూటెడ్? చెరువులు ఎలా కలుషితమవుతున్నాయి అని అడుగుతున్నారు. లుక్ ఎట్ ద ఫాలోయింగ్ పిక్చర్.
Let us see how tanks are being polluted. The people of the village take bath, wash their cattle, clothes, vehicles, etc. in the tanks. Some throw household waste and dead bodies of animals into the tank. గ్రామంలోని ప్రజలు చెరువుల్లోనే స్నానం చేయడం, బట్టలు ఉతకడం, పశువులను వాహనాలను కడగడం వంటివి చేస్తుంటారు. కొందరు ఇంట్లోని వ్యర్థాలను, చనిపోయిన జంతు కళేబరాలను కూడా చెరువులో వేస్తుంటారనమాట. సమ్ పీపుల్ do not have toilets and use tanks for this purpose. People immerse ideals made with chemicals in the tank every year. It pollutes the water, due to which the fish and the water plants die. The sewage water from the houses are let into the tank. కొంతమందికి మరుగుదొడ్లు లేకపోవడం వలన చెరువులో గట్ల మీద మల విసర్జన చేస్తారు. ప్రతి సంవత్సరం గ్రామస్తులు గణేష్ విగ్రహాలను చెరువులోనే నిమజ్జనం చేయడం జరుగుతుంది. వాటిలోని రంగులు ఉంటాయి కదా, విష పదార్థాలు నీటిని కలుషితం చేసి చేపలు చనిపోవడానికి కారణమవుతుంది. అలాగే ఇళ్ళ నుండి వెలువడే మురుగునీటిని కూడా చెరువులోకి విడుదల చేయడం జరుగుతుంది. కెమికల్ effluents from factories also pollute the tank water as well as the underground water. If the water from such a tank is used for drinking, people will be prone to diseases and ill health. These days, people are taking up various programs to control water pollution. కర్మాగారాల నుండి వెలువడే రసాయన పదార్థాలు కూడా చెరువుల్లోకి వదిలివేయడం జరుగుతుంది. ఇవి ఏమేమి చేస్తాయంటే నీటిని, భూగర్భ జలాలను కూడా కలుషితం చేస్తున్నాయి ఈ నీరు. అటువంటి చెరువులు నీటిని తాగిన ప్రజలకు వ్యాధులు, అనారోగ్యం కలుగుతాయి. ఇటీవల ప్రజలు నీటి కాలుష్య నియంత్రణకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. వాట్ విల్ యూ డూ టు స్టాప్ పొల్యూషన్ ఆఫ్ వాటర్ ఇన్ ట్యాంక్స్? చెరువుల్లో నీటి కాలుష్యాన్ని ఆపడానికి నీవు ఏం చేస్తావు? హౌ ఈజ్ డ్రింకింగ్ వాటర్ సప్లైడ్ ఇన్ యువర్ విలేజ్? మీ గ్రామంలో త్రాగునీరు ఎలా సరఫరా చేయబడుతుంది అని అడుగుతున్నారు. సేఫ్ డ్రింకింగ్ వాటర్ స్కీమ్. ద విలేజ్ పంచాయతీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద సప్లై ఆఫ్ ప్యూర్ డ్రింకింగ్ వాటర్ టు ద పీపుల్ ఇన్ రూరల్ ఏరియాస్. ఓవర్హెడ్ ట్యాంక్స్ ఆర్ బిల్ట్ అండర్ ద రూరల్ వాటర్ స్కీమ్స్. ద ఫిల్టర్ అండ్ సేఫ్ వాటర్ ఈజ్ సప్లైడ్ త్రూ ది స్కీమ్ టు ద హౌసెస్. గ్రామ పంచాయతీ వారు గ్రామీణ ప్రాంత ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించే బాధ్యతను తీసుకున్నారు. గ్రామీణ నీటి పథకాల్లో భాగంగా ఓవర్ హెడ్ ట్యాంకులను నిర్మిస్తారు. శుద్ధి చేసిన సురక్షితమైన నీటిని, మంచినీటిని గ్రామీణ నీటి సరఫరా పథకం ద్వారా ఇంటింటికి అందించడం జరుగుతుంది. ఈజ్ దేర్ ఎ ట్యాంక్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ యువర్ విలేజ్? మీ గ్రామంలో ఇలాంటి ఓవర్ హెడ్ ట్యాంక్ ఉందా? నీటిని ఏ పద్ధతి ద్వారా శుద్ధి చేసి మనకి ఈ ఓవర్ హెడ్ ట్యాంక్ అందిస్తారో తెలుసా? మనకి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ద్వారా నీటిని శుద్ధి చేయడం అనేది జరుగుతుంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. దేర్ ఆర్ సర్టెన్ స్టేజెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్యూరిఫికేషన్ ఆఫ్ ట్యాంక్ వాటర్. చెరువులో నీటిని శుద్ధి చేయడంలో కొన్ని దశలు ఉన్నాయి. మొత్తం ఐదు దశలు ఉన్నాయి. అవేంటో ఒక్కొక్క దశ గురించి తెలుసుకుందాం. ఫస్ట్, వాటర్ ఫ్రమ్ ఏ పాండ్ ఆర్ రివర్ ఈజ్ పంప్డ్ ఇంటూ లార్జ్ ట్యాంక్స్ కాల్డ్ సెడిమెంటేషన్ ట్యాంక్స్. ద శాండ్ పార్టికల్స్ సెటిల్ డౌన్ ఇన్ ద ట్యాంక్. సాలిడ్ పార్టికల్స్ లైక్ లీవ్స్, స్టిగ్స్ ఎక్సెట్రా ఆర్ రిమూవ్డ్. ఫస్ట్ దశలో ఏంటంటే చెరువు లేక నది నుండి నీరు ఎక్కువ మొత్తంలో తీసుకోవడం జరుగుతుంది. దాన్ని తీర్చే తొట్టుల్లో నింపబడుతుంది. నీటిలోని ఇసుక రేణువులు కిందికి వెళ్ళిపోతాయి. ఆకులు, చిన్న కొమ్మలు ఉంటాయి కదా, అవేమో తొలగించబడతాయి. సెకండ్ పాయింట్, వాటర్ ఈజ్ సెంట్ టు ద ఫిల్టరేషన్ ట్యాంక్. ద వాటర్ ఈజ్ ఫిల్టర్డ్ హియర్. స్మాల్ పార్టికల్స్ ఆర్ రిమూవ్డ్ ఫ్రమ్ ద వాటర్. ఇక్కడ రెండో దశలో ఏం జరుగుతుందంటే మనం సెడిమెంటేషన్ ట్యాంక్ నుంచి అక్కడ నుండి నీరు వడపోత తొట్టులోకి పంపించబడుతుంది. ఇక్కడ వడపోత అనేది జరుగుతుంది. ఇక్కడ చిన్న చిన్న పదార్థాలు తొలగించబడతాయి. థర్డ్ పాయింట్, ద ఫిల్టర్డ్ వాటర్ ఈజ్ సెంట్ టు ద క్లోరినేషన్ ట్యాంక్. బ్లీచింగ్ పౌడర్ ఈజ్ యాడెడ్ టు ద వాటర్. దిస్ ఈజ్ కాల్డ్ క్లోరినేషన్. దిస్ హెల్ప్స్ టు కిల్ ద జర్మ్స్ ఇన్ ద వాటర్. మూడో దశలో ఏమవుతుందంటే
వడపోయబడిన నీరు క్లోరినేషన్ తొట్టులోకి పంపించబడుతుంది. అక్కడ నీటికి బ్లీచింగ్ పౌడర్ కలుపుతారు. దీనినే క్లోరినేషన్ అంటారు. ఈ బ్లీచింగ్ పౌడర్ని ఎందుకు కలుపుతారంటే ఆ నీటిలోని ఏమన్నా సూక్ష్మజీవులు ఉంటే వాటిని చంపడానికి ఈ బ్లీచింగ్ పౌడర్ అనేది ఉపయోగపడుతుంది. 4th, క్లోరినేటెడ్ వాటర్ ఈజ్ పంప్డ్ టు ద బిగ్ ఓవర్ హెడ్ ట్యాంక్స్. 4వ దశలో క్లోరినేషన్ చేయబడిన నీరు పెద్దగా ఉండే ఓవర్ హెడ్ ట్యాంకులకు పంపించబడుతుంది. 5th పాయింట్, వాటర్ ఫ్రమ్ ద ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఈజ్ సప్లైడ్ త్రూ వాటర్ పైప్స్ టు అవర్ హోమ్స్. 5వ దశలో ఓవర్ హెడ్ ట్యాంకుల నుండి పైపుల ద్వారా ఇళ్లకు నీరు సరఫరా చేయబడుతుంది. ఈ విధంగా 5 దశల్లో నీరు అనేది శుద్ధి చేయడం జరుగుతుంది. Do you know water without treatment has a lot of harmful microorganisms? If this water is taken directly, it causes ill health. It is good to boil the water before drinking. మనకి శుద్ధి చేయని నీటిలో హానికారకమైన సూక్ష్మజీవులు ఉంటాయి. ఈ నీటిని మనం తాగినట్లయితే మనం అనారోగ్యానికి బారిన పడతాము. అందుకే మనము కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగడం మంచిది అంటున్నారు. Do you know who is responsible to maintain the cleanliness of the tank? చెరువులను పరిశుభ్రంగా ఉంచవలసిన బాధ్యత ఎవరిదో మీకు తెలుసా? Let us listen to the sorrowful story of the tank. Sorrow of the tank. Hello friends, look at me. I am a village tank. I am dried up and have cracks in me. I used to be very beautiful with plenty of water. When I was full of water, children enjoyed swimming and watching the colorful fish. I used to supply water to the fields. Now I am dried up and no one comes to me. My heart melts to see the sorrowful faces of the farmers without water supply. I am waiting for the rains. Some people have occupied my riverbeds and turned them into farms and built houses. So the water which has to be channelized into me is closed. Water has stopped flowing into me even during rainy season. Some people's greed is the reason for how I am today. Will you help me? ఇక్కడ చెరువు తన ఆవేదనని తెలియచేస్తుంది. చూద్దాం. మిత్రులారా, నన్ను చూడండి. నేను ఒక గ్రామ చెరువును. నా శరీరం ఎండిపోయి పగుళ్ళు వచ్చాయి. ఇన్నాళ్ళు నేను పుష్కలమైన నీటితో అందంగా ఉండేదాన్ని. నేను నిండుగా ఉన్నప్పుడు పిల్లలు ఆనందంగా ఈదేవారు. రంగురంగుల చేపలను, ఎగిరే కప్పలను చూసి ఆనందించేవారు. నేను పొలాలకు నీరు అందించేదాన్ని. కానీ ఇప్పుడు నేను ఎండిపోయాను. ఎవ్వరూ నా వద్దకు రావడం లేదు. ఇప్పుడు నీటి సరఫరా లేక రైతుల దీనమైన ముఖాలను చూసి ద్రవించిపోతున్నది. నేను వర్షాల కొరకు ఎదురు చూస్తున్నాను. కొందరైతే నన్ను ఆక్రమించి పంట పొలాలుగా మార్చి సాగు చేస్తున్నారు. మరికొందరు ఇల్లు కట్టుకుంటున్నారు. కాబట్టి నాలోకి ప్రవహించవలసిన నీటి మార్గాలు మూసుకుపోయాయి. ఫలితంగా వర్షాకాలంలో కూడా నీరు నాలోకి ప్రవేశించడం లేదు. కొందరి మనుష్యుల స్వార్థమే నా ఈ పరిస్థితికి కారణం. మీరు నాకు సహాయం చేస్తారా అని చెరువు తన ఆవేదనని తెలియచేస్తుంది. ట్యాంక్ మేనేజ్మెంట్. లుక్ ఎట్ ద పిక్చర్ గివెన్. యూ కెన్ సీ ఇచ్హోర్నియా ప్లాంట్స్, గుర్రపు డెక్క and algae grown in this tank. It is our responsibility in protecting our tanks. The government has formed a team of farmers as water user society who are responsible for the maintenance of the tanks. They remove the weeds in the tank and its canals. They take the soil deposits from tanks to their fields. With this, the level of the water in the tank increases. ఇక్కడ చెరువు నిర్వహణ గురించి చెప్తున్నారు. ఇది ఇక్కడ పిక్చర్ ఇచ్చాడు కదా, పిక్చర్ చూడమన్నారు. మీకు ఈ చెరువులో గుర్రపు డెక్క మొక్కలు, శైవలాలు కనబడుతున్నవి. చెరువులు కలుషితం అవ్వకుండా చూడవలసిన బాధ్యత మనదే. మన చెరువులను రక్షించుకోవడం మన బాధ్యత.
ప్రభుత్వం రైతులతో నీటి వినియోగదారుల సంఘాలను ఏర్పాటు చేసి వారికి చెరువుల నిర్వహణ బాధ్యతను ఇచ్చింది. వారు కాలువలు, చెరువుల నుండి మొక్కలను, పూడికలను తీయించి పరిశుభ్రంగా ఉంచుతారు. చెరువులోని మట్టి నిక్షేపాలను పొలంలో వేస్తారు. దీంతో చెరువుల్లో నీటి మట్టం పెరుగుతుంది. Low rainfall and closing of water canals are the main causes for drying of tanks. తక్కువ వర్షపాతం, నీటి దారులు మూసివేయడం చెరువులు ఎండిపోవడానికి ముఖ్య కారణం. డిస్కస్ అదర్ పాసిబుల్ రీజన్స్ ఫర్ ద డ్రైయింగ్ అప్ ఆఫ్ ట్యాంక్స్. చెరువులు ఎండిపోవడానికి గల ఇతర కారణాలు ఏంటో చర్చించమన్నారు. హౌ డస్ ఇట్ డ్రైన్? యాక్టివిటీ: place a cup full of water under the sun. Mark a line to show the level of water. Note the changes in the water level for 3 days. You will notice that the level of water has decreased. ఇక్కడ వర్షం ఎలా వస్తుంది అని అన్నారు. ఒక కృత్యం ఇచ్చాడు. ఒక కప్ నిండా నీళ్ళు తీసుకుని దాన్ని ఎండలో పెట్టండి అన్నారు. నీటి మట్టాన్ని సూచించడానికి ఒక గీత గీయమన్నారు. 3 రోజులు వరుసగా నీటి మట్టంలోని మార్పును గమనించాలి. మీరు నీటి మట్టం తగ్గడాన్ని గమనిస్తారు. జర్నీ ఆఫ్ ఎ రెయిన్ డ్రాప్. వర్ష బిందు ప్రయాణం. ఇక్కడ ఒక పిక్చర్ ఇచ్చేసి చూడండి. దాని గురించి ఒకసారి మనం చూద్దాం. దిస్ ఈజ్ బికాస్ వాటర్ గోస్ అప్ యాజ్ వాటర్ వేపర్ డ్యూ టు ద హీట్ ఆఫ్ ద సన్లైట్. ద ప్రాసెస్ ఆఫ్ changing of water into water vapor is called evaporation. దీనికి కారణం సూర్యరశ్మి వలన నీరు ఆవిరిగా మారిపోవడం. నీరు ఆవిరిగా మారే ప్రక్రియను మనం బాష్పీభవనం, ఎవాపరేషన్ అంటాం ఇంగ్లీష్లో. జనరల్లీ ద వాటర్ ఇన్ ద పాండ్స్, ట్యాంక్స్, రివర్స్ అండ్ సీస్ గెట్స్ ఎవాపరేటెడ్ ఇంటూ ద ఎయిర్. ఇట్ కండెన్సెస్ అండ్ ఫార్మ్స్ ద క్లౌడ్స్. These clouds cool down due to cool air. Water vapor turns into little droplets. This is called condensation. When water drops fall from clouds, it is called precipitation or rain. సాధారణంగా కొలనులు, చెరువులు, నదులు, సముద్రంలో నీరు గాలిలోని బాష్పీభవనం చెందుతుంది. అవి ఘనీభవనం చెంది మేఘాలుగా మారుతాయి. మేఘాలు చల్లగాలి వలన చల్లబడి చిన్న బిందువులుగా మారుతాయి. దీన్నే ఘనీభవనం అంటారు. నీటి చుక్కలు మేఘాల నుండి కిందకి రావడాన్ని వర్షం అంటారు. వాటర్ ఎవాపరేట్స్ ఫ్రమ్ ద సర్ఫేసెస్ ఆఫ్ ద ఎర్త్ అండ్ ఫార్మ్స్ ద క్లౌడ్స్. ద క్లౌడ్స్ గెట్ cooled and fall again to the surface in the form of rain. This continuous cycle is called the water cycle. నీరు భూమి ఉపరితలం నుండి బాష్పీభవనం చెంది మేఘాలుగా ఏర్పడతాయి. మేఘాలు చల్లబడి భూమిపై వర్షం రూపంలో చేరుకుంటాయి. ఈ నిరంతర ప్రక్రియనే నీటి చక్రం లేదా జలచక్రం అంటారు. ఇక్కడ జలచక్రం అంటే ఏంటంటే ఫస్ట్ నీరు ఆవిరిగా మారి మేఘాలుగా ఏర్పడతాయి. ఆ మేఘాలకి చల్లగాలి తగిలి అవి మళ్ళీ వర్షం రూపంలో తిరిగి భూమిని చేరుకుంటాయి. ఇలా నిరంతరం జరిగే ప్రక్రియనే మనం జలచక్రం అని అంటారు. వాటర్ మ్యాజిక్. We love to drink lemon water, buttermilk, etc. We add salt or sugar to make such drinks. They dissolve in water. Water has the property of dissolving substances. ఇక్కడ పిక్చర్ ఇచ్చాడు కదా, ఒకసారి మీరు ఈ పిక్చర్ని అబ్జర్వ్ చేయండి. నీటితో గమ్మత్తు. మనకు నిమ్మరసం, మజ్జిగ మొదలైన తాగడం ఇష్టం. వీటిలో మనం ఉప్పు లేదా చక్కెర వాడతాం. ఇవి నీటిలో కరిగిపోతాయి. నీటికి పదార్థాలను కరిగించే గుణం ఉంటుంది. యాక్టివిటీ: టేక్ 6 glasses and fill them with water. Make sure there is an equal amount of water in all the glasses. Now put the following things into the water. Stir it with a spoon. Write your observations in the table by putting tick mark. ఇక్కడ మనకి ఒక యాక్టివిటీ ఇచ్చాడు. ఆ యాక్టివిటీలో 6 గ్లాసులను తీసుకొని
వాటిని నీటితో నింపమన్నారు. అన్ని గ్లాసుల్లో నీరు సమానంగా ఉండేటట్లు చూసుకోమన్నారు. ఇప్పుడు ఒక్కో గ్లాసులో ఒక్కో పదార్థాన్ని వేసి ఒక గరిటెతో కలపమన్నారు. మీరు గమనించిన విషయాలను కింది పట్టికలో రాయమన్నాడు. ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చాడు కదా, ఆ టేబుల్లో మనకి షుగర్, సాల్ట్, మిల్క్, ఫ్లోరు, దాలు, ఆయిల్ ఈ 6 పదార్థాలు ఇచ్చారు. అవి నీటిలో కరిగాయా, నీటిలో కరగలేదా అనేవి రాయమన్నారు. అలాగే నీటిలో కరిగితే కరిగాయని డిజాల్వ్డ్ అనే దగ్గర టిక్ చేయమన్నారు. నీటిలో కరగకపోతే డిడ్ నాట్ డిజాల్వ్ అనేది టిక్ చేయమన్నారు. దాని కలర్ ఏదన్నా మారిందంటే, కరిగిన తర్వాత కలర్ మారితే వాటికి పక్కన చేంజ్ ఇన్ కలర్ దగ్గర టిక్ చేయమన్నారు. You must have heard people say this water is sweet, this water is salty, or this has no taste. This is because some substances in the soil dissolve in the water that gives taste to water. కొందరు నీరు తీయగా ఉన్నాయని, ఉప్పగా ఉన్నాయి, లేక చప్పగా ఉన్నాయి అంటుంటే మీరు వినే ఉంటారు. నేలలో కొన్ని పదార్థాలు నీటిలో కరగడం వల్ల నీటికి రుచి అనేది వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్ దిస్ వీడియో. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ MNINFO. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకెవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మేము వీడియో పోస్ట్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ.